అసూయ అంటే ఏమిటి? అర్థం ఏంటంటే ఓర్వలేనితనము, అలాగే ఇతరుల మీద ఇతరుల ఎడల మరి ఓర్చుకోలేనటువంటి తనము అనేటువంటి పదాలు ఉంటాయండి అసూయ అనేటువంటి వాటిలో. ఎందుకంటే అసూయ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు చాలా మంది అసూయ కలిగి జీవిస్తున్నారు, ఓర్వలేనితనంగా ఉంటున్నారు. మరి ఇతరుల ఎడల వ్యసనం కలిగి ప్రవర్తిస్తున్నారు. ఐక్యత కలిగి సహోదరులు జీవించలేకపోతున్నారు. చాలా ఆమ్, దేవునికి దూరస్తులుగా ఈనాడు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు కూడా జీవిస్తున్నారు. అందుకనే అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అని మనం గ్రహించాలి. అలాగే మన శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు శరీరం ఎలా కృషించిపోతుందో ఆ ఈ అసూయ అనేటువంటిది కూడా ఎప్పుడైతే మన హృదయంలో ప్రవేశించిందో మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం చెడిపోవడానికి, ఆత్మీయంగా మనం కుంటిపడిపోవటానికి, దేవునిలో ఎదగలేకపోవడానికి ఇదొక బలమైనటువంటి వ్యాధిగా ఈ యొక్క అసూయ అనేటువంటిది ఉంటుంది. అది చాలా భయంకరమైనది. ఈ వైరస్ అనేటువంటిది మొన్నటి వరకు కరోనా అనేటువంటి ఒక వైరస్ వల్ల అనేక మంది నశించిపోయారు, చనిపోయారండి. అది అంతకంటే ప్రమాదకరమైనటువంటిది అసూయ అనేటువంటిది. ఎందుకంటే క్రైస్తవుడు దేవుని దగ్గరికి చేరకపోవడానికి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళడానికి అసూయ అనేటువంటిది చాలా మరి బలంగా ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తానండి కొన్ని విషయాలు. మరి మొట్టమొదట ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కయీను మరి తన సహోదరుడైనటువంటి హేబేలు ఎడల అసూయ కలిగి, మత్సరం కలిగి తన సహోదరుని చంపాడండి. హత్య చేశాడు. మొట్టమొదటి హత్య అదేనండి. అది ఎంత ప్రమాదకరమైనటువంటిది అంటే చాలా భయంకరమైనటువంటి అసూయతో కూడినటువంటి హత్య అది. ఓర్వలేనితనము. సహోదరుడు దేవునికి మంచి అర్పణలు తీసుకెళ్తున్నాడు. దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటున్నాడు. మరి ఆ యొక్క ఆశీర్వాదం ఆయనకే వస్తుందని అసూయ కలిగి తన సహోదరుని చంపేశాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాగే రెండో పాయింట్ గా మనం చూసాము. మరి నోవహు కూడా మరి అన్ని సంవత్సరాలు ఓడను నిర్మించేటప్పుడు కూడా ప్రజలు నోవహు ఎడల అసూయ కలిగి ఉన్నారు. ఎందుకనంటే ఓర్వలేని వాళ్ళుగా ఉన్నారు. ఇదిగో నోవహు సువార్తను ప్రకటిస్తూ ఓడను నిర్మిస్తూ దేవుని పని చేస్తున్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే భయంకరంగా ఉంది. దేవునిని ఎరగనటువంటి జనాంగము, మరి దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి ప్రజలు ఆనాడు నోవహు ఎడల మరి ఆయన చెప్పినటువంటి మాటల ఎడల, దేవుని మాటల ఎడల లక్ష్యము పెట్టలేనటువంటి అసూయ కలిగినటువంటి ప్రజలు, వ్యసనపరులు, దేవుని దూషించువారు, వారి యొక్క స్వలాభాన్ని కొరకు ఏదైనా చేయగలిగినటువంటి వారు. కనుకనే దేవుడు ఆ ప్రజలను ప్రేమించలేనటువంటి పరిస్థితిలో దేవుడు విసిగి చెందేశాడు. దేవుని యొక్క మాటను ధిక్కరించేటువంటి జనాంగాన్ని చూసి దేవునికి హృదయము బాధ కలిగింది హృదయంలో. కనుకనే మరి వాళ్ళు అసూయ చేత నశించిపోయారు. చూసారండి, అసూయ మనం పతనానికి నడిపిస్తుంది. అసూయ అనేటువంటిది ఆ ఓర్వలేని తనం అనేటువంటిది మనల్ని నాశనానికి నడిపిస్తుందని మనం గమనించాలి. అలాగే ఇస్సాకు ఎడల వాళ్ళు అసూయ కలిగి ఉన్నారు. మరి ఫిలిస్తీన్లు, అలాగే యోసేపు మరి చిన్న కుమారుడు యాకోబుకి, మరి యోసేపు ఎడలు కూడా తన సహోదరులు, సొంత సహోదరులని రక్త సంబంధికులు కూడా అసూయ కలిగి మరి యోసేపును చంపాలని, మరి అతన్ని దూరం చేయాలని తండ్రికి అసూయ కలిగి ఉన్నాడు. ఎంత ప్రమాదం అండి. చివరికి వీళ్ళే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అసూయ చేత నశించిపోయారు చాలా మంది. అలాగే రాహేలు కూడా తన సహోదరి ఎడల అసూయ పడింది. అది చాలా భయంకరమైనటువంటిది. మరి అలాగే యేసు ప్రభు ఎడల కూడా ప్రజలు అసూయ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగి ఉంటే ప్రజలు ఆయన ద్వేషించారు. ప్రేమించలేనటువంటి జనాంగము యూదులు యేసుక్రీస్తు వారిని తిరస్కరించారు, దూషించారు, అసూయ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కొట్టారండి, చాలా హింసించారు. అలాగే ఆయన మీద చెడ్డ మాటలు పలికారు, మరి నిందలు మోపారండి.
అది చాలా భయంకరమైనటువంటి అసూయతో నిండి ఉన్నటువంటి సమాజము. అలాగే మరి మోషే ఎడల కూడా తన సహోదరి మిరియాము కూడా అసూయ కలిగి ప్రవర్తించింది. అహరోను కూడా అసూయ కలిగి ప్రవర్తించారు. మనం చూసాం దేవుడు వారిని ఎలాగా గద్దించాడో, ఎలాగా వారిని శిక్షించాడో నిన్న చూసాము. అలాగే మరి అపోస్తుల ఎడలు కూడా ప్రజలు అసూయ కలిగి ప్రవర్తించారు. అపోస్తులు అందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి చాలా మంది. హతసాక్షులుగా వాళ్ళు మారటానికి ఆనాడు నిజంగా చాలా భయంకరమైనటువంటి సువార్తను ప్రకటించారు. అటువంటి మరి ప్రభుత్వం నుంచి కూడా వారికి స్వేచ్ఛ లేనప్పటికీ మరి ప్రాణాలను తెగించి దేవుని వాక్యాన్ని ప్రకటించారు అపోస్తులండి. ఎందుకంటే ఆ అపోస్తుల బోధన వాళ్ళ ప్రకటించడానికి చాలా మంది సువార్థికులు ప్రయాసపడుతున్నారు. కొంతమంది అయితే ప్రయాసపడలేనటువంటి సువార్థికులు కూడా ఉన్నారు. కనుక అపోస్తుల బోధ ఎడల ప్రేమ కలిగి సువార్తను ప్రకటించేటువంటి సేవకులందరూ కూడా ధన్యులండి ఈ రోజు. అలాగే మరి పౌలు గారి ఎడల అసూయ కలిగి ప్రవర్తించారు. మరి ఆయన కూడా నిందించారు. మనం అవన్నీ చూసామండి. కనుకనే అసూయ చేత దేవుడు ప్రజల్ని ఏం చేసిందంటే భ్రష్ట మనసుకు అప్పగించేసాడండి. ఎందుకంటే వాళ్ళు చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించేసాడు. అసూయ లేకుండా మనం మరి ప్రేమ కలిగి ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఇక్కడ కొన్ని వచనాలను చదువుదాం. తీతు రాసినటువంటి పత్రికలో మరి 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. చూసారంట గొప్ప మాట అండి. మనము మునుపు ఎలాగున్నామండి? అవివేకులము అంటే వివేకము లేనటువంటి వారము, మూర్ఖులము అంటే రక్షణ విషయంలో లేనటువంటి వారము, అలాగే మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకును దాసులము మరి నానా భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారము. కానీ దేవుడు కనికరం చూపించి మన ఎడల అసలు మనకి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆనాడు ఇశ్రాయేలీయులకు మాత్రమే రక్షణ, అన్యజనులకు రక్షణ లేదు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, ఏ ఒక్కరూ నశించకూడదని ఆయన కృప చూపి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనలను ప్రేమించి మనము నశించిపోకుండా రక్షణ పొందాలి, నా కుమారులు నా కుమార్తెలు నా దగ్గర నా సన్నిధిలో ఉండాలి, నిత్యము సంతోషంగా ఉండాలని ఆయన ప్రేమ చూపించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు మరి అప్పగించి ఉన్నారు. అలాగే మరి అలాంటి దుష్టత్వము నుంచి అసూయ యందు కాలం గడిపామండి మనం. మరి దుష్టత్వంలో పాపంలో ఒకప్పుడు కాలం గడిపాం, అసూయ చేత ఉన్నాం. ఎందుకంటే రక్షణ పొందక మునుపు, రక్షణలో లేని మునుపు మన యొక్క జీవితాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి రక్షణ పొందక మునుపు ఎలాగైతే ఉన్నామో రక్షణ పొందిన తర్వాత కూడా మన యొక్క మరి జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఏమన్నా మారుతున్నాయా? ఎందుకనంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనము దేవుని స్వభావం కలిగినటువంటి వారము, దేవునితో నడిచేటువంటి జీవితము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంగా మన జీవితం ఉందా లేదా? ఒకవేళ అసూయ చేత మన జీవితాలు నడిపించబడుతున్నాయా, మరి పాత జీవితాన్ని కలిగి మనం ప్రవర్తిస్తున్నామా అనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడైతే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన ఎడల ఎంత ప్రేమ దయ కలిగి ఉన్నాడండి.
మరి అర్థం అది కాలేదు. ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనం నీతిని అనుసరించి చేసిన క్రియలు వల్ల మనకు రక్షణ వచ్చిందండి? రాలేదు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించును. తన కనికరం అండి. దేవుని కనికరము. దేవుని కనికరం లేకపోతే ఈనాడు మనకు రక్షణ లేనటువంటి పరిస్థితి. కానీ మరి రక్షణ పొందినటువంటి మన జీవితాలు ఎలాగున్నవి? యథార్థంగా ఉన్నాయా? మరి అసూయతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము. తల్లిదండ్రులకి లోబడనటువంటి పరిస్థితి. ఈనాడు చాలా మంది తల్లిదండ్రుల మాట వినరండి. తల్లిదండ్రులను దూషిస్తారు. తల్లిదండ్రులు చూడరు. తల్లిదండ్రులకి ఆహారం పెట్టరు. మరి మరి కనిపించినటువంటి తల్లిదండ్రులనే దూషించేటువంటి పరిస్థితిలో ఈనాడు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు అనబడేటువంటి వారిని చూస్తే ఈనాడు తల్లిదండ్రులను చూడరు. తల్లిదండ్రుల మాట వినరు. సహోదరులను ప్రేమించరు. మరి ఆ ఎలాగండి అది? ఎంతవరకు ద్వేషించటమేనా జీవితం? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా ప్రేమించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక మాట అని చెప్పారండి. రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు చెప్పారు క్రొత్త నిబంధనలో. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు అసలు ఎంత గొప్ప మాట అండి ఆ మాట. నిన్ను వలె మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామండి? మనకు లోటుపాట్లు ఉంటే, ఒకవేళ ఫీవర్ వచ్చింది, ఒకవేళ శరీరంలో బలహీనత వచ్చింది, మరి ఆ బలహీనతను తొలగించుకోవటానికి ఎంత ప్రయాసపడతాం? సహోదరులు సూర్యతేజ గారిని ఒకసారి ఆలోచన చేస్తే, సోదరులు ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన అసలు నేను వర్ణించలేనండి. ఎందుకంటే ఆ మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎంతో మంది సహాయం చేస్తారు. ఆపదల్లో ఉంటే ఆయన చాలా ప్రార్థన చేస్తారు, ప్రయాసపడతారు, వారిని జ్ఞాపకం చేసుకుంటారు, వెంటనే సహాయం చేస్తారు. వారికి ఉన్నా లేకపోయినా, ఇబ్బంది అయినా ఇరుకైనా 15 సంవత్సరాలు మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు సోదరులు. అంత కష్టంలో కూడా ఎందుకని ఆయన మరి ప్రేమ కలిగి ఉంటున్నారంటే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. మనం పరలోక రాజ్యంలో మరి ధనాన్ని సమకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచన దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం. అలాగే మనం కూడా సహోదరులే కాదు, మనం యేసుక్రీస్తు వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతరులకు సహాయం చేసిన మనసు, మరి ఇతరులను ప్రేమించిన మనసు, దేవుని పని, దేవుని యొక్క సేవా పరిచర్య, ఆయన సొంత కార్యాలు ఎప్పుడూ చూసుకోలేదండి. ఆయన స్వలాభాపేక్ష కొరకు ఎప్పుడు ప్రవర్తించలేదండి. అందరి రక్షణ కొరకు, దేవుని పని కొరకు, ఇతరుల గురించి ఆలోచించారు. ప్రజల గురించి ఆలోచించారు ఆయన. ఎప్పుడు కూడా దేవుని యొక్క పని విషయంలోనే ఆలోచన కలిగి ఉన్నారు. అలాగే పౌలు గారు కూడా, అసలు పౌలు గారు ఆ ఆయన నిద్రపోయినప్పుడు తప్పేమో కానీ ఆయన ఆ ఖాళీ అసలు ఆయన మామూలుగా ఆ నడిచేటువంటి మార్గంలో సువార్త 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 సువార్త, యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం, ఈ రెండు తప్ప ఆయనకి ఏం తెలివేమోనండి. ఆయన భోజనం ఉండేది కాదు, ఆ సరైనటువంటి వస్త్రధారణ ఉండేది కాదేమో. ఆయన ఎప్పుడు కూడా మరి మంచి జీవితాన్ని కోరుకోలేదండి. ఆయన కష్ట జీవితాన్ని కోరుకున్నారు పౌలు గారు. అందుకని ఆయన నిజంగా ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఎంత నిష్ఠాగరిష్ఠుడిగా ఆయన జీవించాడు అంటే, ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే కలిగి ఆయన ప్రవర్తించాడో, ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన జీవితం మారిపోయి ఎలాగ ఆయన బ్రతుకున్నంత కాలం కూడా, హతసాక్షి అయ్యే వరకు కూడా ఆయన సువార్త పరిచర్యలో క్రీస్తే ఇక ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట. ఇక రెండో దేవుని వాక్యం తప్ప ఏమి ఉండేటువంటి పరిస్థితి కాదండి. మరి కొన్ని కొన్ని వచనాలు ఆయన చదివితే అనేక కపట సహోదరుల వల్ల ఇబ్బంది పడతామంటాడు. కపట సహోదరులు మరి ఆహారం లేక సముద్రంలో ఈదాడంటండి. ఒకటి తక్కువ ముమ్మారులు బెత్తాలతో కొట్టబడ్డాడంటండి. ఎందు నిమిత్తం అండి? సువార్త పని, దేవుని పని నిమిత్తం. ఎందుకు అంత ప్రయాసపడ్డాడంటే దేవుని ఎడల ఉన్నటువంటి బహుమానము, దేవుని ప్రేమ, మరి క్రీస్తు ప్రేమను కలిగి ఆయన
మరి అందరికీ రక్షణ కావాలి, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలని ఇంచుమించు 14 పత్రికలు రాసేసాడండి ఆయన. ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని సంఘాలు ఆయన కట్టాడో, ఎంత దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడ్డాడో. కానీ అటువంటి ప్రేమ, అసూయ లేనటువంటి ప్రేమ అండి పౌలు గారు. కపట సహోదరుల చేత ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అలాగే యేసు ప్రభు వారిని కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు వారు కూడా మరి సొంత సహోదరుల చేతే ద్వేషించబడ్డారు. తన సొంత సహోదరులే కదా సిలువేసింది. సహోదరులు అంటే యూదులు, యూదులందరూ కూడా మరి యేసుక్రీస్తు వారిని సొంత జనులే. యూదులందరూ కూడా అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో వచ్చినటువంటి జనాంగం, అబ్రహాం సంతానమే. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని ద్వేషించారు, దూషించారు, అసూయపడ్డారు, మరి ఆయన్ని హింసించారు. అలాగే దేవుని వాక్యాలు ఇంకా ముందుకెళ్తే యాకోబు రాసినటువంటి పత్రిక కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయం 14 నుంచి 18 చూద్దాం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము అంటే మరి యాకోబు గారు ప్రాక్టికల్ గా క్రైస్తవ జీవితం ఎలాగుండాలో రాశారండి. అసలు ఎంత చెదిరిపోయినటువంటి మరి క్రైస్తవులకి, హింసలు వచ్చినటువంటి క్రైస్తవులకి ప్రాక్టికల్ గా ఎలా క్రైస్తవులుగా జీవించాలో తెలియజేస్తున్నారు యాకోబు గారు. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. మత్సరము వివాదము అనేటువంటిది సహోదరుల్లో ఉండకూడదండి. ఎందుకంటే అసూయ లేనటువంటి వారు ఉండరండి. అందరికీ అసూయ ఉంటది. కానీ దాన్ని చంపుకోవాలి, అసూయని చంపేసుకోవాలండి. నిన్న నేను తెలియజేశాను, ఒక సహోదరులు సువార్త ప్రకటించడానికి ఇంతమందికి వాక్యం చెప్తేనే ఆ రోజు భోజనం చేసేవారంట. అంతమందికి వాక్యం చెప్పలేకపోతే మరి ఆ రోజు భోజనం మానేసినట్టే. చెప్తేనే భోజనం చేసేవాళ్ళు అంటండి. అంటే తన యొక్క శరీరాన్ని మరి గాయపరుచుకునేటువంటి వాళ్ళు. భోజనం చేయకపోతే 2 పూటలు ఎలాగా క్షీణించిపోతామో అలాగా దేవుని వాక్యం కొరకు ఆయన అంత ప్రయాసపడేటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు గారు, మత్సరము వివాదం ఉంచుకోకూడదు, అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. సత్యం కొరకు విరోధంగా అబద్ధం ఆడకూడదు. ఇక అవసరం ఉంది, ఇబ్బంది ఉంది, నిజమే మాట్లాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మరి విరోధంగా అబద్ధం ఆడుతూ ఉంటారు, సత్యానికి విరోధంగా. అంటే అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడాల్సినటువంటి పరిస్థితి ఎందుకండి మనకి? యేసుక్రీస్తు వారు సత్యవంతుడు. ఆయన సత్యమే మాట్లాడారు, ఉన్నది ఉన్నట్లనే మాట్లాడారు. ఈనాడు దేవుని వాక్యం ఒకలాగ ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా దేవుని వాక్యానికి కలిపి చెరుపుతున్నారు కొంతమంది. లేని కల్పించడం, కథలు చెప్పడం, కల్పితాలు ఎక్కువైపోయినాయి ఈనాడు సమాజంలో. ఎందుకంటే కల్పితమైనటువంటి బోధకు ఆకర్షితులు అవుతున్నారు, కానీ సత్యం ఉన్నది ఉన్నట్లు బోధిస్తే ఎవరికి ఆకర్షణ లేదండి. ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. సత్యవాక్యాన్ని మంచిగా మనం బోధించినా, ఉన్నది ఉన్నట్టు ప్రకటించినా గానీ ఈనాడు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అందరూ చదువుకుంటున్నారు, అందరూ బైబిల్ని చదువుతారు, కానీ ఇందులో ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈనాడు చాలా మంది సమాజంలో చూస్తే పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంటేనే మేము ఆరాధనకు వస్తామండి. ఈనాడు ఆ చర్చ్ బిల్డింగ్ లో టైల్స్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, అంత నీట్ గా ఉంటేనే మేము ఆరాధనకు వస్తాము. ఆ డ్రమ్ములు ఉండాలి, మాకు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉండాలి, అన్ని ఉంటేనే వస్తాము అనేటువంటి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి క్రైస్తవం అనేది. ఆనాడు ఆది క్రైస్తవులు ఎక్కడ కూడుకున్నారు ఆరాధనకి? ఎలాంటి చర్చ్ బిల్డింగుల్లో కూడుకున్నారు? ఎలాంటి మంచి ప్లేసులలో వాళ్ళు ఆరాధించారు దేవుణ్ణి అని అంటే కొండల మీద. వాళ్ళు మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థలాల్లోనే వాళ్ళు ఆరాధించారు ఆది క్రైస్తవులు. ప్రాణభయంతో ప్రాణభయంతో మరి ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ కూడి, వాళ్ళకు అనుకూలమైనటువంటి చోట కూడి ఆరాధించేటువంటి వాళ్ళు భయంతో, ప్రాణ భయంతో. కానీ నాడు అన్ని స్వేచ్ఛగా ఉంటేనే ఆ దేవుని ఆరాధిస్తున్నారు. ఎంత
అప్పటికి ఇప్పటికి ఎంత క్రైస్తవం అనేటువంటిది ఎలా దిగజారిపోయిందో చూడండి. మనుషులు కూడా అలాగే మారిపోయారు. అసూయలు ఎక్కువైపోయినాయి, కక్షలు ఎక్కువైపోయినాయి, మనుషులు వివాదాలు ఎక్కువైపోయినాయి. మరి భయంకరమైనటువంటి మత్సరాలు ఎక్కువైపోయినాయి. ప్రేమ లేనటువంటి వారు ఎక్కువైపోయారు. ఒకప్పుడు పెద్దవారంటే పిల్లలకు కూడా గౌరవం ఉండేదండి. ఇప్పుడు ఎవరికి గౌరవాలు లేవు. ఎవరు గౌరవించరు. మరి ఎవరిని ఆ ఈ చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితి నాడు ఎక్కడైనా సరే. గౌరవ మర్యాదలు ఎక్కడైనా ఉన్నాయండి? ఏదన్నా బంధువులకి ఇంటికి వెళ్ళినా గానీ, ఎక్కడికైనా వెళ్ళినా గానీ మర్యాదలు ఉండేయండి ఇదివరకి. మంచం వేసి అలాగా కూర్చోబెట్టి మజ్జిగిచ్చి వాటర్ ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు అసలు ఆ మర్యాదలే లేవండి. పలకరింపులే లేవండి. చిన్న చిన్న మనస్పార్థాలకి మాట్లాడుకోవటం మానేస్తారు. మరి వివాదాలు పెట్టేసుకుంటారు. ప్రేమ ఉండదు. మరి చిన్న చిన్న విషయాలకి మనస్పార్థాలు తెచ్చేసుకుని మొహమొహాలు చూసుకోరు. మరి ఏంటి క్రైస్తవం ఏంటో నాకేం అర్థం కానటువంటి పరిస్థితి. సమస్యలు అందరికీ వస్తాయి. మన శరీరం కనుక సమస్యలు అందరికీ వస్తాయి. కానీ ప్రతి సమస్యని కూడా జయించడానికి మనం ప్రయాసపడాలి. ఓర్పును కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనంటే దాదాపు ఇంచుమించు ఒక ఒక 20 రోజుల నుంచి శరీర బలహీనతలు ఉన్నాయండి మాకు కూడా. ఎందుకంటే అనారోగ్యం, ఫీవర్స్ అన్ని నీరసంగా ఉంటాం. ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి. క్షీణించిపోతున్నాం. అయినా గాని మరి దేవునిలో బలపడటానికి అలాగే సహోదరులు మంచి వాక్యం తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం ఉన్నది. ఇంకా అలాగే దేవునిలో బలపడటం అనేటువంటిది ఇంకా దేవుని యొక్క మాటలను, హెచ్చరిక మాటలను విని ఇంక మనం ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. మరి ఆనాడు ఆది క్రైస్తవుల్ని ఎలాగ హింసించారు అంటే వాళ్ళు చాలా మరి హతసాక్షులు అయిపోయారు. ఆనాడు అపోస్తులు గాని ఆది క్రైస్తవులు కూడా చాలా హింసించేశారండి. మరి యెరూషలేము ప్రాంతము రక్తంతో ఏర్లై పారిందండి. వీధులన్నీ కూడా మరి అంతగా క్రైస్తవులు హింసించారు. మరి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ఎవరైతే ఒప్పుకుంటారో వారిని అలా హింసించేటువంటి పరిస్థితి. కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదండి. ఎక్కడ చూసినా కంటే మరి క్రైస్తవం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక నామకార్థం అయిపోయింది. అలాగే ఇంకా దేవుని వాక్యంలో ముందుకెళ్తే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. ఈ జ్ఞానము 15వ వచనం అండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏ జ్ఞానం అండి? దయ్యముల జ్ఞానం భూ సంబంధమైనటువంటిది. ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. దీని కొరకే ప్రయాసపడుతున్నారు కానీ ఈ అబద్ధమైనటువంటి అసత్యమైనటువంటి దాని కొరకు, విరోధమైనటువంటి వాటి కొరకు ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానం. ఏంటి ఈ భూ సంబంధమైన జ్ఞానం? ఈ లోకంలో మరి ఏదైనా గాని అది వ్యర్థమైనదని గ్రహించలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఎక్కడుందండి? సంఘంలోనే ఉంది. కానీ సంఘానికి ఎవరు వెళ్తున్నారు? ఆరాధించడానికి, దేవుని సన్నిధికి అంటే ఎవ్వరూ వెళ్ళరు. గుర్తొచ్చినప్పుడు మన సహోదరులు తెలియజేశారు. సోదరులు చిట్టిబాబు గారు. ఆదివారం అనేటువంటి ఆదివారం వచ్చినప్పుడు బైబిల్‌ని మరి దులుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఆరాధనకి. మరలా ఆదివారం వచ్చినప్పుడు ఆ బైబిల్‌ని ఓపెన్ చేసి చదువుతా ఉంటారు. మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఆ బైబిల్‌ని క్లోజ్ చేసేస్తారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని అలాగా మరి అలవాటయిపోయింది. ఒకరోజు భోజనం మానేత్తారా? మర్చిపోతారండి? ఒకరోజు టీవీ చూడటం మర్చిపోతారా? ఒకరోజు ఫోను వాడకుండా ఉండగలరా? ఒకరోజు మరి మంచినీళ్ళు తాగకుండా ఉండగలరా? అయన్నీ చేస్తారు. కానీ దేవుని వాక్య విషయంలో గాని, ఒక్కోసారి ప్రార్థన కూడా మర్చిపోతారు. భోజనం చేసేటప్పుడు గాని, ప్రయాణం చేసేటప్పుడు గాని, మరి ఎప్పుడైనా సరే ప్రార్థన చేయటం మర్చిపోతాం గానీ, దేవుని వాక్యం చదవటం మర్చిపోతాం గానీ, ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. అది చాలా బాధాకరమైనటువంటి విషయం అని మనం గమనించాలి. ఇక్కడ చూడండి 16వ వచనం. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచి కార్యమును ఉండును. చూసారండి? మత్సరం ఎక్కడ ఉంటది? అంటే దేవుని వాక్యము హృదయంలో లేకపోతే, ఆత్మీయంగా మనం జీవించకపోతే అక్కడ
మత్సరం ఉంటది, అల్లరి ఉంటది, మరి వివాదంతో కూడినటువంటి ప్రతి నీచ కార్యం కూడా ఉంటుందండి. ఎందుకనంటే ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు, మరి ప్రేమ కలిగి ఉండరు. కనుక అది చాలా ప్రమాదకరమైనటువంటిదని మనం గమనించాలి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు ఎత్తబడును. చూసారండి, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము మరి పవిత్రమైనదంటండి, మరి సమాధానకరమైనది, మృదువైనది. చూసారండి, అంత గొప్పదండి దేవుని యొక్క జ్ఞానం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం బైబిల్లోనే ఉంది, సంఘములోనే ఉంది. కానీ మరి ఎవరు బైబిల్ చదువుతున్నారు, ఎవరు బైబిల్ని ధ్యానిస్తున్నారు? దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మరి ధన్యత కలిగి జీవించాలంటే ధ్యానించాలి, చదవాలి. మరి ఎక్కువగా దేవుని వాక్యంతోనే మన జీవితం ముడిపడి ఉంది. కానీ దేవుని వాక్యాన్ని ఎక్కువగా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి. బిజీ లైఫ్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి. బిజీ లైఫ్, బిజీ లైఫ్, బిజీ లైఫ్. ఏంటి బిజీ లైఫ్ అంటే అంతా బిజీ 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 అండి. అందరికీ, నాకు కూడా, మన అందరికండి బిజీ లైఫ్. ఎందుకనంటే ఈ లోకంలో మరి పని చేయకపోతే మనం పోషించబడలేం. దాని కొరకు దేవుని వాక్యాన్ని కూడా మనం పక్కన పెట్టేసి మనకు అవకాశం ఉంటేనే వెళ్తున్నాం, అవకాశం లేకపోతే మానేస్తున్నాం. దాని నుంచి కూడా మనం బయటపడాలండి. ఇంచుమించు 3 రోజుల నుంచి నేను సెలవు పెట్టుకున్నానండి నా డ్యూటీకి కూడా. అంతకు ముందు ఒక 4 రోజులు. ఎందుకనంటే తప్పదండి, అనారోగ్యం విషయంలో మరి కొన్ని విషయాలు వీక్ అయిపోయాం బాగా. అలాగే సెలవు పెట్టుకోకపోతే తప్పదండి. కనుక మనం కొన్ని విషయాల్లో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. మనం శరీరం స్వలాపేక్ష కొరకు కొన్ని మానేస్తున్నాం, ఆరోగ్యంగా ఉండటం కొరకు కొన్ని మానేస్తున్నాం. కానీ దేవుని కొరకు కాదండి, మనం దేవుని కొరకే కొన్ని వదులుకోవాలి. మన కొరకు కాదండి, మన దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టేయాల్సినటువంటి కూడా ఉంటాయి. సోదరులు మనం చెప్పారు, కొన్ని సోదరులు దేవుని సేవకులు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఫంక్షన్ ఉందా, మరి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మరి ఆరాధన మానేసి ఇంకొక సువార్థికుని రప్పించి వాక్యం చెప్పమని మనం వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని సోదరులు తెలియజేశారు. నిజమండి, ఎందుకనంటే ఈనాడు చాలా మంది సేవకులు అలాగే చేస్తున్నారు, విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు. ఎందుకనంటే ఏదన్నా ఆదివారం నాడే ఫంక్షన్లు వస్తాయి, ఆదివారం నాడే మరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రయాణాలు వస్తాయి. అప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు. మరి ఎందుకు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు అంటే దేవుని భయం లేదు, దేవుని ఎడల ప్రేమ లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే దేవుని ఎడల అసూయ కలిగినటువంటి వాడు, మత్సరం కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమించలేనటువంటి వారు, సహోదరుని ప్రేమించలేనటువంటి వ్యక్తి దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడండి? సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి. 23వ అధ్యాయం 17వ వచనం, అలాగే 23వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఎదుటివాని మేలు వారవలేనటువంటి వారు ఉంటారు. అదంతా కూడా అసూయతో కూడినటువంటి జీవితాలు. అలాగే గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా 5వ అధ్యాయం 26వ వచనంలో వివాదాలు, మత్సరాలు ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తున్నారు. ఇంకా చూస్తే అసలు ఈ అసూయని ఎలాగ మనం జయించాలి? పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల్లో ప్రభువు దయాళుడని మనం రుచి చూచిన ఎడల, ప్రభువు దయాళుడండి. ఆయన ఎంత దయగలిగినటువంటి వ్యక్తి అండి? మనుషులకు దయ ఉంటది, కానీ ఏంటంటే అంత దయ ఉండదండి. ఎందుకంటే కొంచెం వరకే దయ ఉంటుంది. ఎందుకంటే మనం చేయలేము, అన్ని మనం చేయలేము. ఎందుకంటే మనం చిన్నవారం, తక్కువ వారము, మనము శరీర సంబంధులము, ఏమీ చేయలేము. అంటే దేవుడు దయగలిగినటువంటి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. కనుక ప్రభు దయాళుడని మనం రుచి చూడాలని, ఆ పాల వలన, ఆ యొక్క ఆ రక్షణ అనేటువంటి పాల వలన కలిగినటువంటి దేవుని వాక్యం చేత మనము పెంచబడాలి. అప్పుడు మాత్రమే మనము అసూయని జయించగలము. మరి పుట్టినటువంటి శిశువు ఎంత మరి కల్మషము లేకుండా పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క కలిగి ఎలాగుంటాడో అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటేనే మనం అసూయను మనం మరి తరిమేయటానికి, మరి జయించటానికి,
దేవుని వాక్యంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇంకా చూస్తే మరి లాస్ట్ వచనం నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం అండి. మనందరికీ జ్ఞాపకం వచ్చే ఉంటది. ఎన్నోసార్లు చదివామండి. 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. మరి చూసారండి ప్రేమ ఎంత గొప్పదండి. అందుకనే అసలు మనం ఎంత చేసినా గానీ ప్రేమ లేకపోతే అసలు క్రైస్తవ్యం కాదండి. అసలు అది వ్యర్థం అంతే. ప్రేమ కలిగి ఉండాలి. అదే ఆ ప్రేమ ఉంటేనే మనం అసూయ లేకుండా ప్రవర్తించగలము. ఇక్కడ అందుకనే 13వ వచనంలో కూడా అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు ఉంటదండి. ఆ విశ్వాసం కొంతవరకే. ఎందుకంటే ఈ భూమి మీదే విశ్వాసం, ఇక పరలోక రాజ్యంలోకి వెళ్ళాక ఇంక విశ్వాసంతో పనే ఉంది. అలాగే నిరీక్షణ, నిరీక్షణ కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఆ ప్రభు రాజ్యంలో చేరే వరకు నిరీక్షణ. ఎందుకంటే మన ప్రభు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటాం దేవుని కొరకు, పరలోక రాజ్యం చేరాలని. అప్పుడు వరకే నిరీక్షణ. ఇక ప్రభు సన్నిధికి చేరిన తర్వాత నిరీక్షణతో పని లేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రేమ ఉంటది. ప్రేమ అందుకే శ్రేష్టమైనది. చూసారండి ప్రేమ ఎంత గొప్పదో. అటువంటి ప్రేమ కలిగి ఉంటే అసలు అసూయ గాని, మరి మత్సరం గాని, వివాదాలు గాని ఏమీ ఉండవు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటే. ఈనాడు చాలా మంది ప్రేమ లేకే కదా తల్లిదండ్రులు చూడట్లేదు. ప్రేమ లేకే కదా చాలా మంది మరి తల్లిదండ్రుల్ని అసహించుకుంటున్నారు, మాట్లాడరు, కొడుతున్నారు, తిడుతున్నారు. సమాజంలో చూస్తే మరి తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. చాలా మంది మరి విడిచిపెట్టేస్తున్నారు. ఎంత ప్రేమ, ఎంత బాధకరంగా. తన తల్లిని సంతోషపరచాలని సామెత గ్రంథంలో ఉంది. తన తల్లిదండ్రులను సన్మానించాలి, ఆనందపరచాలి, తన కనిన తల్లిని సంతోషపరచాలి. ఈనాడు దుఃఖానికి కలగజేసేటువంటి పరిస్థితి చాలా మంది చేస్తుంది. అది చాలా భయంకరమైనటువంటిది. సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబం ఎడల ప్రేమ కలిగి ఉండాలి. బంధువుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నారా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, మనల్ని ఎవరైనా దూషిస్తున్నారా, అయినా సరే ప్రేమించాలి. ఎవరైనా మనల్ని అసహించుకుంటున్నారా, అయినా ప్రేమించాలి. అదండి ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే. అందుకనే దేవునిది అగాపే ప్రేమ అన్నాడు. దాన్ని అగాపే ప్రేమ అంటే ఆ వర్ణించలేనటువంటి ప్రేమ. గ్రీకులో అగాపే ప్రేమ అన్నారు. దేవుని ప్రేమ. అసలు ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. అందుకని దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని అంటాడు మొదట రాసినటువంటి యోహాను పత్రికలో. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకనే పౌలు కూడా అటువంటి ప్రేమను కలిగి మనం ప్రవర్తించాలని, అటువంటి ప్రేమను కలిగి మనం కొనసాగాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమ లేకపోతే అసలు ఏమీ లేదండి. అందుకనే ప్రేమ త్వరగా కోపడదు, మరి స్వప్రయోజనం కొరకు మనం ప్రవర్తించదు, డంబంగా ప్రవర్తించదండి ప్రేమ. నిజంగా క్రీస్తు ప్రేమ కలిగి మనం ప్రవర్తిస్తే అసూయలు, కక్షలు, వివాదాలు ఏమీ లేకుండా క్రీస్తులో ముందుకు కొనసాగడానికి సంఘంలో ఐక్యత కలిగి, మరి మనం చిన్నవారమైనప్పటికీ కూడా ఒకవేళ గొప్ప గొప్ప విద్యలు లేకపోయినా, గొప్ప గొప్ప మంచి సమాజంలో గౌరవ మర్యాదలు లేకపోయినా, మనకి ఏ అధికారాలు లేకపోయినా ఈ సమాజంలో క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తే మన అధికారి, మనం క్రీస్తు యొక్క మన అధికారి అయినటువంటి క్రీస్తు ఎడల భయభక్తులు కలిగి కొనసాగేటువంటి పరిస్థితి. మన దేవుడి ఎడల కూడా మనం ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో మనం ముందుకు కొనసాగాలని, మరి ఈ యొక్క అసూయ విషయంలో దాన్ని మనం చంపివేసేసి అసూయని ప్రేమ కలిగి మనం అందరం ముందుకు కొనసాగాలని ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘానికి, జూన్ ఫ్యామిలీకి, సోదరులు సూర్యతేజ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.